ఈరోజు మనశంకర వరప్రసాద్ అనేటువంటి చిరంజీవి గారి మెగాస్టార్ సినిమా విడుదల సందర్భంగా ఆదోనిలో ఈరోజు అంగు ఆర్భాటాలతో కాకుండా డీజేలు అవన్నీ కాకుండా ప్రజల సేవే లక్ష్యంగా మనం ముందుకెళ్ళాలి. అంగ ఆర్భాటాలు కాకుండా ప్రజల మన్ననలు మనం పొందాలి, ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఒక గొప్ప నిర్ణయంతో ఈరోజు ఆదోని ప్రాంతంలో అంగు ఆర్భాటాలు లేకుండా దాదాపుగా ఈరోజు 2 కుటుంబాలకు వారి యొక్క ప్రమాద శైవతి యాక్సిడెంట్ ద్వారా ఇది జరిగితే 2 కుటుంబాలకు 30,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు మా గౌరవ మల్లప్పన్న గారిది. ఈరోజు అదే విధంగా ఇక్కడ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి మహిళలను గౌరవించాలి, మహిళలను వాళ్ళ యొక్క ఆలోచనలను మెరుగుపరచాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి వారికి కూడా మహిళలకు కూడా బహుమతులు పెట్టి వారికి 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 2,000 రూపాయలు చొప్పున బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆదోని మండలం మా జీవోసల్లి గ్రామానికి సంబంధించినటువంటి మా జనసేన పార్టీ నాయకుడు మరి రాము గారి యొక్క తండ్రి నిన్నటి రోజున ఆయన ఆరోగ్య పరిస్థితి వల్ల మరణిస్తే ఆయన కుటుంబాన్ని వెంటనే మరణించాడన్న తెలుసుకున్న వెంటనే ఆ యొక్క రాము కుటుంబానికి ఆర్థికంగా మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు ఈరోజు ఇప్పించినటువంటి ఘనత ఈరోజు గౌరవ మల్లప్పని గారిది. ఈరోజు రాష్ట్రంలోనే దేశంలోనే సేవకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి చిరంజీవి గారు అయితే ఆదోని డివిజన్ లో సేవ అంటేనే గుర్తొచ్చేది మా గౌరవ మల్లప్పన్న గారు అని చెప్పి ఈరోజు గర్వంగా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు మల్లప్పన్నగా అభిమానిగా మేముండడం జీవితాంతం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మెగా అభిమాని, ప్రతి ఒక్క జన సైనికుడు కూడా మల్లప్పన్న గారు మా కష్టే కాలేంత వరకు కూడా ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం. ఆయన సేవా మార్గాలను కూడా ప్రజల వైపు తీసుకెళ్లి రానున్నటువంటి రోజుల్లో మా కళ ఒకటి ఉంది. 2029లో ఖచ్చితంగా ఆదోని గడ్డ మీద నుండి అసెంబ్లీకి పంపడానికి కూడా అహర్నిశలు శ్రమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.